కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదైంది. తన సోషల్ మీడియాలో బండి సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డింగ్స్ సృష్టించారని బీజేపీ ఆరోపించింది. వెలిచాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు బీజేపీ నేత కొట్టి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వెలిచాల రాజేందర్పై కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇటు సోషల్ మీడియా ఐడి పైన పూర్తి స్థాయిలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ఇటు బండి సంజయ్ అనని మాటలు అన్నట్టుగా ఫేక్ ఐడితో, డీపీతో ఫేక్ వీడియోలు కాగితాలు సృష్టించి వెలిచాల రాజేందర్ రావు ఐడి మీద పోస్ట్ చేయడంతో ఇటు బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. అయితే ఈ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన బండి సంబంధించిన మాటలు ఇటు వీడియోలు వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఆగ్రహించి పూర్తి స్థాయిలో వెలిచాల రాజేందర్ రావుపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు ఇటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే బీజేపీ నేత కొత్త ఐడిలో పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేశారు. బండి తన నాయకులమైన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఈ మురళీకృష్ణ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు వెలిచాల రాజేందర్ రావుపై మాత్రం కేసు నమోదు చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే పూర్తి ఎఫ్ఐఆర్ దాదాపు 171 మేరకు 505 కింద మాత్రం కేసు నమోదు చేసినట్టు కూడా 2 టౌన్ పోలీసులు మనకు తెలియజేశారు. అయితే మొత్తం బీజేపీకి ఓటు వేస్తే కరీంనగర్ డెవలప్మెంట్ చేయొద్దని ఒప్పుకున్నట్టే, అలాగే ఇలాంటి వారికి ఓటు వేస్తే మాత్రం తెలుగు ప్రమాణం తప్పదంటూ కూడా సామాజిక మాధ్యమంలో ఫేస్బుక్ ద్వారా మాత్రం ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన బండి సంజయ్పై ఇటు వెలిచాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వెలిచాల రాజేందర్ రావు అసత్య ప్రచారాన్ని చేస్తున్నట్టు కూడా ఇటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సోషల్ మీడియా ఎన్నికల నిబంధనల ప్రకారం ఇది ఏ విధమైన అభ్యర్థులకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, ప్రజలను మద్దతు పెట్టే విధంగా తప్పు పట్టించే విధంగా కూడా చర్యలు చేసి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వస్తుందంటూ కూడా ఇటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ఎవరైతే ఉన్నారో వెలిచాల రాజేందర్ రావుపై మాత్రం పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయాలని కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థిగా ఉన్న బండి సంజయ్ గెలుపును తట్టుకోలేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వీరు ఆరోపిస్తున్నారు. అయితే ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంబంధించిన పరువు ప్రతిష్ట భంగం కలిగించే విధంగా భంగం కలిగించే విధంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి దగ్గరుండి తన నేతలతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు కూడా ఇటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే పూర్తి స్థాయిలో మాత్రం వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటు బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అది ఈ నేపథ్యంలో పూర్తి కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాత్రం కరీంనగర్ 2 టౌన్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసినట్టు కూడా వెల్లడించారు. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.